జంతు కొవ్వులు కలిశాయని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారాన్ని చేస్తూ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా జంతు కొవ్వులు ఉన్నాయి, బాత్రూంలో క్లీన్ చేసేటువంటి కెమికల్స్ లడ్డు తయారీలో వాడారని చెప్పి నమ్మబలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తిరుపతి నగరంలో జనసేన కామసేన నాయకులు కలిసి పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడినటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడి నుంచి అలిపిరి వరకు వారు పాదయాత్ర చేసి లడ్డూలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసాయనేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వారి అడుగుల ద్వారా ధర్మో రక్షితి రక్షితం అన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందన్నారు. అటువంటి ధర్మ రక్షకులుగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈరోజు ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేసి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ వారు మలినమైపోయారు. వారి మాటలు విని స్థానిక శాసనసభ్యులు మరియు జనసేన నాయకులు కొందరు వారు కూడా మలినమై ఈరోజు ఈ రోడ్డు నుంచి నడుచుకొని వెళ్ళడం జరిగింది. ఆ మలినాన్ని కడగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇక్కడ పసుపు నీళ్లు చల్లి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భగవంతుడి మీద చేసినటువంటి ఆరోపణలకి బాధ్యులుగా శిక్ష అనుభవిస్తారో వారి మాటలు విన్న వాళ్ళకు కూడా ఈ శిక్ష తప్పదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.